పోతే ఏదైనా తోటలో ఎన్ని శాపాలు మానవుడు అనుభవించాడు. ఒకటి, వస్త్రాలు కోల్పోయాడు. రెండోది, అంతవరకు ఏ భయం లేదు. దేవుని స్తోత్రం. ఏంటంట, ఏదైనా తోటలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవరికి భయపట్టులా, భయం అనేటువంటిది లేదు, శత్రుత్వం అనేది లేదు. సింహంతో కూడా ఆటలాడుకుంటా ఉన్నారు. అర్థమైందమ్మా? ఏదైనా తోటలో సింహంతో, పెద్ద పెద్ద జంతువులతో కూడా అన్ని కలిసి మెలిసి జీవిస్తున్నారు. భయం లేని జీవితం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అప్పుడు భయం ఎంటర్ అయింది లోకానికి. మనుషులు పీక్కొని తింటున్నాడు, సమాధానం లేదు. జంతువులు మనుషులు పీక్కు తింటున్నాయి, సమాధానం లేదు. మనుషుడు జంతువులను పీక్కొని తింటున్నాడు, సమాధానం లేదు. లోకమంతా భయమే. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు మరియతో, అమ్మ భయపడు మాకు, లోకమంతటి కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం నేను తీసుకొచ్చాను. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వచ్చిన దావీదు కుమార్ దావీదు పట్టణమందు నీ రక్షకుడు మీ కొరకు పుట్టినాను, ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తు. అదే మీకు శుభవర్తమానం. ఆనాడు ఏదైనా తోటలో పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ క్రీస్తు ద్వారా ఇంకా మనకి ఇవ్వడానికి అర్థం చేసుకోండి. ఆయన ఇస్తూనే ఉన్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, చర్మ వస్త్రాలు ఇచ్చాడు. తాను మరలా ఏదైనా తోట బయటికి నెట్టివేసినా మరలా నేను మిమ్మల్ని కాపాడుతాను, మేము దీవిస్తానని వాగ్దానం చేశాడు. మీ శాపాన్ని బాపుతానని వాగ్దానం చేశాడు. కానీ అయినా ధైర్యం చాలు మానవాడికి జీవించడానికి. ఒకటే భయం, రేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలనే భయమే. దేవుని స్తోత్రం. దేవుడు అంటే ఆ భయం లేకుండా ప్రభు ఇచ్చినందుకు వందనాలని చెప్పాలి. దేవుడు అంట అనుదిన ఆహారం ఇస్తాడంట. ఆ ఇచ్చిన ఆహారాన్ని జాగ్రత్త చేసుకుంటామంటే మనం వర్ధిల్లుతూ ఉంటామంట. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవది భయం వచ్చింది, భయాన్ని తీసేసాడు. భయాలంటే పాప భయం, లోక భయం, శత్రు భయం, సాతాను భయం, మరణ భయం, అగ్నిగుండం భయం. ఎన్ని భయాలు మానవునికి వచ్చేసింది. క్రీస్తు ప్రభు వారి సెలవులో తన ప్రాణం ఈ లోకానికి వచ్చి, దేవుడే మానవుడిగా వచ్చి మన పాప శాపమంతా తన మీద వేసుకొని మన కొరకు సెలవులో చనిపోయి మనల్ని పాప శాపము నుంచి, భయం నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇక భయం, మీకు భయపడాల్సిన పని, మరణానికి భయపడాల్సిన పని లేదు. ఒకళ్ళు మరణం అది వచ్చినటువంటి శాప ఫలితంగా మానవులందరికీ వస్తూ ఉంది. కానీ మరణానికి మనం భయపడాల్సిన పని. మరణాన్ని జయించి తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కూడా మనం తిరిగి లేపి తనతో కూడా పరలోకంలో తీసుకెళ్తాడట. కాబట్టి మరణానికి భయపడాల్సిన పని లేదు. పాపాలు చేస్తే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడు. పాప నివారణ తన రక్తాన్ని మన కోసం ఇచ్చాడు. కాబట్టి తెలియక పాపం చేస్తాను, అర్థమైందా? ఏ మనిషి కూడా చేయాలని పాపం చేయడు. బురద ఉందమ్మా, బురద గుంట ఎవరైనా పోతారా? ఎవడు పోడు. అమ్మో అది బురద ఉంటుంది బట్టలకి అని ఎవడు వెళ్ళడు. బై మిస్టేక్ మానవుడు పాపం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పాపాన్ని ద్వేషించాడు, పాపం చేస్తున్న సాతాన్ని ద్వేషించాడు. కానీ మనిషిని ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత ఘోర పాపనైనా చెత్త తెచ్చుకుంటూ క్షమిస్తూనే ఉన్నాడు. మరణం వరకు క్షమిస్తున్నాడు. ఈ మరణంలోపు నీవు కనుక మారు మనసు పొంది నీ పాపాలు ఒప్పుకొని క్షమించి క్షమాపణ కోరుకొని రక్షణ పొందితే పరలోకంలో కూడా నీ పాపాలకు నివృత్తి నీ కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఒకటి దిగంబరులుగా మారారు. రెండవది భయం వచ్చేసింది. ఈ రీతిగా కష్టం వచ్చింది, మరణం వచ్చింది, శత్రుత్వం వచ్చింది, అన్ని శాపాలు వచ్చినాయి, కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, ఆకలి, భయం వచ్చేసింది మానవాళికి. వీటన్నిటిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి సశరీరుడుగా, అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నశించిపోయాడు, దేవుని దగ్గర రాకుండా లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ సాతాను మాట విని వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ శాపగ్రస్తులై పాపం ద్వారా శాపం కదా, కష్టాలు, మరణం ఎన్ని వస్తుంటే వాళ్ళని రక్షించడానికి లోకానికి లోకస్వార్త 19:10 నశించిన దాన్ని వెదకి రక్షణ మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. 1 తిమోతి పత్రిక 1:15 అంటాడు ఆయన, పాపులను రక్షించడం క్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమే. ఎందుకు వచ్చాడు అంటే
ఇందుకోసం వచ్చాడు ఆయన. ఏదైనా తోటలో మానవుడు శాపగ్రస్తుడైన ఆ శాపాలన్నీ తీసివేయడానికి యేసుక్రీస్తు మానవుడు తీసివేసుకోలేదు. అర్థమైందా? వస్త్రాలు సంపాదించుకోలేదు. వస్త్రాలు ఎలా, హౌ కెన్ ఈ మేడ్, వస్త్రాలు ఎలా సంపాదించుకుంటాడు, ఎలా తయారు చేసుకుంటాడు? తెలియనటువంటి అజ్ఞాన దశ అది కదా. వాళ్ళకి ఏం చేశాడంటే ఆయనే వస్త్రాన్ని ఇచ్చాడు, వస్త్రాలు ఎలా చేసుకోవాలని నేర్పాడు. హీఈస్ ద ఫస్ట్ టైలర్. అర్థమైందా? మొట్టమొదటి డాక్టర్ ఆయనే, మొట్టమొదటి ఎనస్థీషియా ఆయనే, అంటే మొత్తం ఇచ్చే డాక్టర్ ఆయనే, ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆయనే కదా, సృష్టికర్త క్రియేటర్ ఆయనే. ఫస్ట్ టైలర్ కూడా నేర్పాడు ఇలా చేసుకోమని, తెలివిచ్చాడు, ఇలా చేశాడు, దాన్ని చూపించాడు, ఇలా చేసుకోమని భయం నుండి విడుదలిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా అన్ని రకాల భయాల నుంచి విడిపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నశించిన మనల్ని రక్షించాడు, పాపులమైన మనల్ని ప్రేమించి పాపులను పరిశుద్ధులుగా మార్చాడు, దిగంబరులైన మనకు వస్త్రాలు ఇచ్చాడు, దరిద్రులు అయిన మనకంట తాను దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని ధనవంతులుగా చేశాడంట. ఎన్ని ఆశీర్వాదాలు! క్రిస్మస్ ఆశీర్వాదాలు వివరించుకుంటూ పోతే సంవత్సరాలు కూడా ఆ మెసేజ్లు తరగవు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆ తర్వాత ఈ లోకంలో సాతాను ఉన్నాడు, అది అపవాది ఉన్నాడు. వాని క్రియలన్నిటి యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 7 వచనాలు అనుకుంటాను కదా. అపవాది ఉన్నాడు, వాని క్రియలను లయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అపవాది ఏంటంటే అబద్ధాలు, పాపము, నరహత్యలు, మోసాలు, వీటన్నిటిని సాతానుని దున్నమాడడానికి యేసుక్రీస్తు ప్రభు అని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రావటం ఇప్పుడు కాదు కదా, 2025 సంవత్సరాల క్రితమే యెరూషలేములో ఆయన జన్మించాడు. ఆయన ప్రవచనాలు నెరవేర్పుగా యెరూషలేములో, బెత్లెహేములో కదా, కన్యమేరీ గర్భాన ఆయన అక్కడ జన్మించాడు. సర్వలోకానికి వెలుగునిచ్చాడు, సర్వలోకాన్ని రక్షించాడు, సర్వలోక పాపములను విమోచించాడు, సర్వమానవాళ్ళ యొక్క శాపములను విడిపించాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చాడు, నిత్య ఆరని అగ్నిగుండానికి వెళుతున్న మానవాళ్ళని అగ్నిగుండం నుంచి తప్పించాడు. ఆయన నమ్ముకుంటే చాలు. ఇప్పుడు మనం చేయాల్సింది 1000 రూపాయలు కానుకలు వేయాల్సిన పని లేదు, లేదా ఇంకా రకరకాలు ఆయన దగ్గరికి తేవాల్సిన పని. ఇప్పుడు మనం ఆయన మన కోసం అంట తన ప్రాణం ఇచ్చి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు ఉచితంగా మానవాళికి రక్షణ ఇచ్చాడు. అంటే నమ్ముకుంటూ చాలు, నీ కుటుంబం రక్షించకూడదు. రక్షణ పాపాల నుంచి విడుదల, రక్షణ మరణం నుంచి విడుదల, 2వ మరణం నుంచి విడుదల, 6వ అగ్నిగుండం నుంచి విడుదల. వాటి నుంచి విడిపించే నాథుడు ఎవరు లేరు, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు తప్ప. భూలోక సంబంధం ఒకవేళ వ్యాధుల చేత బాధల చేత మనం చచ్చిపోయినా ఆయన మనల్ని ఒకవేళ చేయి విడిచి ఆ శోధనకు అప్పచెప్పి ఆ పరీక్షకు అప్పచెప్పి మౌనంగా ఉండి ఒకవేళ మనం చనిపోయినా మనకు నిత్యత్వంలో సింహంలాగా ప్రభు సన్నిధిలో సింహం పిల్లలాగా సింహంతో కూడా ఆటలాడుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. లాజరు దేవుని నమ్ముకున్న బిడ్డే, కానీ కురుపులతో చచ్చిపోయాడు. లాజరు స్వస్థపరచల దేవుడు. ఎందుకు స్వస్థపరచల? ఆయన ఇష్టం అది. అలా చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఏంటి, లోకంలో సుఖభోగాలు అనుభవించాడు, చక్కటి వస్త్రాలు కట్టుకున్నాడు, విందు విషయాలలో అందజేసాడు, దేవుని ఎరగకుండా జీవించాడు, చనిపోయాడు. ఇతను నరకానికి పాతాళంలో అగ్ని బిడగా కాలుతా ఉన్నాడు. కాబట్టి రోగముతోనైనా పరలోకం చేరొచ్చేమో కానీ, అంటే రోగం ఈ దేహం ఇక్కడ చంపేస్తుంది, క్రొత్త దేహంతో నీవు దేవుని దగ్గరికి వెళతావు, కానీ పాపంతో వెళ్ళలేవు. పాపంలో కడిగి వేసుకోవాలి. పరిశుద్ధుని ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకొనయ్యా నన్ను క్షమించమని అడిగితే ప్రభుని నమ్ముకుంటే గొప్ప ఆశీర్వాదాలు యేసుక్రీస్తు నందు ఉన్నాయి మనకి. దేవుని స్తోత్రం. ఆయన క్షమించే దేవుడు, క్షమించే దేవుడు. యెషయా గ్రంథం 7:14 లేఖనములు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడంట. ఆ తర్వాత 1:18 దేవుడిని బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చి దేవుడు ఎలా ఉన్నాడో చూపించడానికి లోకానికి వచ్చాడంట. తోడు లేని లోకానికి ఇమానియల్గా దేవుడు తోడుగా వచ్చాడంట. ఎవరు తోడు లేడు, ఏదైనా తోడు బయటకు వచ్చిన తర్వాత మరలా ఆయన మానవాడికి తోడుగా వచ్చాడంట. దేవునికి స్తోత్రం. పాపులను రక్షించడానికి, ఆ తర్వాత ప్రాణం ఇచ్చి మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు.
నశించడాన్ని రక్షించడానికి ఈ లోకానికి 19:10 లోక స్వార్థలు వచ్చాడు. సమృద్ధి జీవం ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా యోహాను 10:10లో సమృద్ధి జీవం అంటే ఇప్పుడు దాకా సమృద్ధి లేదు మానవాళికి, సమృద్ధి క్రీస్తునందు ఇవ్వటానికి వచ్చాడు. తన శరీరాన్ని మనకి నిజమైన ఆహారంగా దీన్ని తిన్నవాడు ఎన్నడూ చనిపోడు అన్నాడు. జీవజలాలు తన రక్తం ఇచ్చి ఇది నిజమైన పానీయం, దీన్ని త్రాగండి, మీరు మారు మనసు పొంది రక్షించబడి ఈ ప్రభు వల్ల పాల్గొనండి, మీరు నిత్యము సమృద్ధి కలిగిన జీవితం జీవిస్తారని వాగ్దానం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత ప్రియమైన దేవునికి మానవునికి మధ్యలో ఉన్న సమాధానం కోల్పోయే పరిస్థితుల్లో మానవునికి దేవుడు సమాధానం ప్రాణమిచ్చి రక్తమిచ్చి దేవుని సమాధానపరిచి దేవుడు మానవుణ్ణి సమాధానపరుచుకున్నట్లుగా చేశాడు. దేవుడు మానవుడు సమాధానపడేటట్లుగా మధ్యవర్తిగా ఉండి ఆయన సమాధానాన్ని అనుగ్రహించాడు. సాతానుడి ఈ లోకంలో వాని క్రియలను లయం చేయటానికి దేవుని మహిమ కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా 17:14 లేఖనంలో యోహాను సువార్త 17:14 అన్నాడు. దేవుని మహిమ కొరకు ఆయన ఈ లోకంలో జీవించాడు. తన సొంత మహిమ కోసం జీవించలేదు, తన ఇష్టానుసారం కోసం వాటి కోసం జీవించలేదు, సుఖభోగాల కోసం జీవించలేదు, కానీ దేవుని ఈ లోకంలో మహిమపరచడాని కోసమే జీవించాడు ప్రభు యేసుక్రీస్తు. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం, మనలో కూడా నిజమైన క్రిస్మస్ను మనం అనుభవిద్దాం. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక. ఆమె చెప్పండి ఆమె.